తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉన్నది 1995లో ఎక్కడైతే ఎన్టీ రామారావు గారిని మరి ఇదే హోటల్ దగ్గర మరి చెప్పులతో కొట్టిండ్రో, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చెప్పులతో కొట్టించిండు. మరి అందులో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. పైనకెళ్ళి ఆ హోటల్ పైనకెళ్ళి చెప్పులు ఇచ్చిన దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఇవాళ ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఉన్నారు. ఇవాళ టీడీపీలో ఉన్న చాలా మంది పుర ప్రముఖులు ఆ రోజు ఇళ్ళకెళ్ళి చెప్పులు విసిరేసిండ్రు. మరి నిన్న అసోంటి వ్యక్తి పైన ఈ రోజు మరి నిన్న ఏదైతే ఆ విగ్రహం ఓపెన్ చేసిండ్రో, ఎన్టీఆర్ గారి విగ్రహం ఓపెన్ చేసిండ్రో, మరి అన్నగారి విగ్రహం దగ్గర ఏం మాట్లాడారు చూడండి. ఏ విధంగా ఆవిష్కరిస్తారు లేదా ఎన్టీఆర్ గారి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నగరం నడిపట్టున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది ఆయన గురించి చెప్తుంది. ఇలా బొమ్మలు పెడుతుండ్రు. ఒకసారి ఎన్టీఆర్ గారు ఆ రోజు 95 ఆగస్టుల ఇగో ఇట్లా ట్యాంక్ బండ్ మీదకి ఇట్లకెళ్ళి వచ్చిండు. ఎన్టీఆర్ గారు తండ్రి లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడు ఒకసారి మనసులో అడిగితే మనసుతో ఆలోచించమని అడుగుతున్నారు. మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు తండ్రిని జైల్లో పెట్టి పక్కన చెప్పులతో కొట్టే వీడియో చూస్తుంది కదా ఇది. ఇక ఇక్కడ ఈ వీడియో పక్కన చెప్పులతో కొడుతుండ్రు. అది కొట్టింది ఇక్కడనే ఇదే స్పాట్ లో. మరి మోత్తుపల్లి నరసింహుడు గారు ఉన్నారు. దీనిపైన దేవినేని నెహ్రూ గారు ఉన్నారు. స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ గారు ఉన్నారు. మరి గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు ఉన్నారు. మోత్తుపల్లి నరసింహుడు ఇప్పుడు ఉన్నారు కదా, ఆయన కూడా ఉన్నాడు. ఇక్కడ అందరు కూడా మరి దెబ్బతిన్న పరిస్థితి, స్ఫూర్తిపడే పరిస్థితి. ఇక ఇక్కడ ఉన్నది పైనకెళ్ళి కొట్టిపిస్తుంది. వైస్రాయ్ హోటల్ సీన్ పైన ఉండి ఏ విధంగా కొట్టించినా చూడు. ఇక ఇప్పుడు ఏదైతే జీబీ మనం చూపెడుతున్నామో, ఈ జీబీ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఇక ఇక్కడికి వెళ్ళి వచ్చింది. ఒకసారి ఇక్కడ రాండి చూపెడదాం. ఇక్కడికి వెళ్ళి జీబ్ వచ్చింది ఆ రోజు. ఇది మనం ఉన్నది ఇప్పుడు ట్యాంక్ బండ్ పైనకి వెళ్ళి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది కదా, ఆ బ్యారికేడ్స్ లేకుండే. ఈ బ్యారికేడ్స్ కనబడుతున్న బ్యారికేడ్స్ అక్కడ లేవు. చక్కగా మరి అక్కడికి వెళ్ళి వచ్చిండ్రు. అక్కడికి బ్యారికేడ్స్ కి రైడ్ తీసుకున్నారు. రైడ్ తీసుకుని ఇదే ప్రాంతంలో నిలబడ్డారు. ఇదే ప్రాంతంలో జీప్ పైన నిలబడ్డారు. ఇక్కడికి వెళ్ళి మైక్ లా మాట్లాడుతున్నారు. ఇదే స్పేస్ లో పెట్టిండ్రు. దేవినేని నెహ్రూ గారు మరి దాని వెహికల్ లో కూర్చున్నారు. మోత్తుపల్లి నరసింహులు గారు వెహికల్ లో కూర్చున్నారు. మరి అదే వెహికల్ లో ప్రణయ్ భాస్కర్ గారు కూర్చున్నారు. మరి వేరే ఇతర మంత్రులు అంతా కూర్చున్నారు. దాదాపు ఒక 10 మంది మంత్రులు, 10-12 మంది మంత్రులు ఉన్నారు. పరిటాల రవి గారు కూడా కూర్చున్నారు అందులో. ఆ వ్యాన్ లో పరిటాల రవి గారు స్వర్గీయ పరిటాల రవి గారు కూడా అందులోనే కూర్చున్నారు. వ్యాన్ లో కూర్చున్నారు. అక్కడికి వెళ్ళి చెప్పులతో ఎన్టీఆర్ ఎప్పుడైతే ఇక్కడ దిగిండో, కాషాయ వస్త్రం వేసుకొని వీళ్ళందరితో దిగిండో, ఇదే స్పాట్ లో ఆయన జీప్ లో ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళి మొత్తం చెప్పులు విసిరేసిన పరిస్థితి. ఆయన పైన చెప్పులు కొడితే చెప్పులు కొడితే ఎన్టీ రామారావు తల మీద దాకింది, జీపులో దాకినాయి. దెబ్బలు ఎక్కడ పడితే అక్కడ దాకింది. ఇక్కడ అర్థమైందా? ఎవరు చెప్పు? తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిస్తే మొట్టమొదటి చెప్పిసిరేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిసిరేస్తే ఆ చెప్పు బాజాప్తా డైరెక్ట్ ఎన్టీఆర్ గారికి దాకింది. ఇవాళ బతికితే ఎన్టీఆర్ లెక్క బతకాలి అని చెప్తా కదా తుమ్మల నాగేశ్వరరావు చెప్పు విసిరేసిన చెప్పు ఎన్టీఆర్ కి ఇదే స్పాట్ లో దాకింది. ఇదే స్పాట్ లో ఇదే సెంటర్ లో ఆయన జీప్ ఆగుండే, తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ లెక్క బతకాలన్నావు కదా, ఇదే సెంటర్ లో తుమ్మల నాగేశ్వరరావు విసిరేసిన చెప్పు మరి ఇక్కడ ఎన్టీఆర్ గారికి దాకింది. అక్కడికెళ్ళి కడియం శ్రీహరి గారు రాయి విసిరేసిండు. ఆ రాయి విసిరేస్తే ఎన్టీఆర్ గారికి ఈప్ల దాకింది. అర్థమైందా? ఈ రోజు మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ రోజు ఎన్టీఆర్ ను కొడతారు. మళ్ళీ ఆయన చచ్చిపోయేదాకా ఎవరెవరు ఉన్నారు ఈ కుట్రలో రాళ్ళు చెప్పులేదు తీసేసిన బాలకృష్ణ ఉన్నాడు. అర్థమైందా? బాలకృష్ణ గారు ఉన్నారు, పూరంధేశ్వరి గారు ఉన్నారు, పూరంధేశ్వరి భర్త గారు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి భార్య ఉన్నది. అందరు కుటుంబ సభ్యులు అందరు కలిసి ఈ రోజు ఆయన రాళ్లతో కొట్టిస్తారు, చెప్పులతో తన్నిస్తారు, మీరు దగ్గరుండి చంపిస్తారు. ఈ రోజు నందమూరి ఫ్యామిలీ, నందమూరి కాండాన్ అని చెప్పగలుగుతారు. మీకు సిగ్గుండాలి మీకు జరైనా. ఈ రోజు నేను విగ్రహం పెడతా ఉంటారు. ఎవరైతే ఆయనకు తూట్లు పొడిచిండ్రో, ఎవరైతే ఆయన చంపిండ్రో, ఎవరైతే ఆయన ఇబ్బంది పాలు చేసిండ్రో, ఎవరైతే చెప్పులతో కొట్టిండ్రో, ఇవాళ ఆయన లెక్క బతకాలని చెప్తారు. దౌర్భాగ్యులు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా పుట్టిందండి? కాంగ్రెస్ పార్టీ ఈ రోజు స్వతంత్రం కోసం పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. ఈ రోజు ఏం మాట్లాడు చూడండి.
ఆనాడు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పక్కా ఇళ్ల పథకమే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పథకం అని. తలకాయ ఉంటే ఏమన్నా ముఖ్యమంత్రి లేకుంటే ఏందినా ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మ ముందుందా? ప్రధానమంత్రిగా ఎన్టీ రామారావు ముందుందా? ఇందిరమ్మ ఇల్లు అనేది ఇందిరమ్మ స్టార్ట్ చేసింది. రాజభవనాలు రద్దు చేసింది ఇందిరాగాంధీ గారు. అర్థమైందా? ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారు. చరిత్ర తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. చరిత్ర తెలియకుండా మీరు మాట్లాడద్దు. ఇక్కడికి వస్తే నీకు చరిత్ర తెలిసేది, నీకు చరిత్ర గుర్తు చేస్తున్నా మిస్టర్ మన రేవంత్ రెడ్డి గారు. నీకు ఇవాళ చరిత్ర గుర్తు చేస్తున్నా. ఎవరెవరైతే మాట్లాడుతున్నా చరిత్ర గుర్తు చేస్తున్నా. మనం ఆనాటి వైస్రాయ్ హోటల్ ముందు మరో ఈ రోజు నిలబడ్డాం. ఆనాడు వైస్రాయ్ హోటల్ దగ్గర ఈ రోజు మనం ఉన్నాం. ఇప్పుడు దాని పేరు మ్యారియట్ హోటల్ గా మారింది. ఈ రోజు ఇక్కడనే నిలబడి ఇక్కడనే కొట్టింది కదా. ఇదే కదా సాక్ష్యం. ఈ చరిత్ర పోలే కదా. అక్కడ బ్యారికేడ్స్ వేసిండ్రు, అక్కడికెళ్ళి ఇక్కడ తిరిగింది అంతే. అక్కడికెళ్ళి ఇక్కడ తిరిగి ఇక్కడ వరకు తీసుకొని వచ్చి ఇష్టానుసారంగా ఆయన మీద దాడి చేసిన పరిస్థితి. ఈ రోజు ఆయన కెన్నుపోట్లు పొడుస్తారు. మళ్ళీ ఆయన ఆశయాలతో మనం బతకాలని మీరు అబద్ధాలు ఆడతారు. ఈ రోజు మోసాలు చేస్తారు. నా కూతురునిచ్చిన బిడ్డనిచ్చిన ఒక రాక్షసుడు ఈ రోజు నా నాగం చేసినని చెప్పిన పరిస్థితి. తెల్లారి దాకా ఆయనను చచ్చిపోయేదాకా ఏడ్పించుకున్నారు. ఈ రోజు మీరు అంటా ఉంటారు. ఈ రోజు మరి నాదెండ్ల భాస్కరరావు గారు చేయబట్టి ఈయన ఎన్ను పోటీ పొడిచిండ్రు, వాళ్ళు ఎన్ను పోటీ పొడిచిండ్రు, వీళ్ళు ఎన్ను పోటీ పొడిచిండ్రు మీరు అంటారు. ఈ రోజు మీ ఎన్నుపోటు వల్ల నా చనిపోయిండు. నాదెండ్ల భాస్కరరావు గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ పెట్టుకుని మళ్ళీ ముఖ్యమంత్రి అది వేరే. కానీ ఈ రోజు మీరు చేయబడి చనిపోయింది కదా, మళ్ళీ ఏం కాలే కదా. ఆయన అకౌంట్లు చీజ్ చేసిండ్రు, ఆయన పైసలు రీచీజ్ చేసిండ్రు, ఆయన ఆస్తులు గుంజుకొచ్చిండ్రు. లాస్ట్ ఆయన కట్టుకున్న రామకృష్ణ స్టూడియో కూడా మీరు కూలగొట్టి ఈ రోజు అపార్ట్మెంట్ కట్టుకుంటుండ్రు. ఇది మీ చరిత్ర, ఇది మీ బతుకు. ఒక మనిషిని ఒంటరిని చేసి, ఒక మహానుభావుని ఒంటరిని చేసి, ఒక పేద ప్రజలకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఎన్నుపోటు పొడిచి ఈ రోజు మేము ఆయన బొమ్మలు పెడుతున్నాం, ఆయన విగ్రహాలు పెడుతున్నాం, ఆయన ఆశయాలు కొనసాగిస్తామని దగుల్బాజీ మాటలు మాట్లాడతారు. దగుల్బాజీ కానీ మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు కొంతమంది సిగ్గుండాలే. ఎట్లా పెడతారండి మీరు? ఈ రోజు ఎట్లా పెడతారు? ఈ రోజు ఉన్నది ఎన్టీ రామారావు పార్టీ కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు కండువాలు ఏ విధంగా వేసుకుంటారు మీరు? చంద్రబాబు నాయుడు జెండాలు ఏ విధంగా పట్టుకుంటారు? చంద్రబాబు నాయుడు జెండాలు ఎట్లా పట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఈ రోజు మీరు అందరూ ఏ విధంగా వేదికల మీద నిలబడతారు? ఈ రోజు ఎట్లుంటారు చెప్పండి? ఈ రోజు మరి మీ సిద్ధాంతం ఏంది? ఈ రోజు చెప్పండి. ఈరోజు ఉన్న తెలంగాణలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నడుస్తుందా? కాంగ్రెస్ పార్టీ నడుస్తుందా? ఉత్త తెలుగుదేశం నడుస్తుందా? ఉత్త తెలుగుదేశం నడుస్తుందని రేవంత్ రెడ్డి స్పీచ్ చాలా స్పష్టంగా అర్థం అయిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సిగ్గుండాలి కొంచెం అన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావాజాలంతో ఉన్నటువంటి మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, పార్టీ నాయకులకు కానీ, పిసిసి ప్రెసిడెంట్ కానీ నీకు సిగ్గుండాలి. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ దీనికి అనుమతించడానికి ఏ విధంగా పెడతారండి? ఏ విధంగా చేస్తారు? ఏ విధంగా మాట్లాడతారు? ఒకసారి వినండి. మన గెలిపిస్తే మీరే ఆ కోరిక లేకపోయినా కూడా నన్ను అనుమానించారు కాబట్టి ఎస్ ఐ కెన్ ఛాలెంజ్. అప్పుడు ఆల్టర్నేటివ్గా 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ ఆయన స్నానం చేస్తుంటే ఇల్లు అక్కడ ఉంచదు. స్నానం అయిపోయిన తర్వాత వ్యాన్లో ఎక్కేటప్పుడు ఏంటి బ్రదర్ అన్నారు. అప్పుడే మీరు ఎన్టీఆర్ బ్రదర్ అయ్యారు. ఎవరు ఏమి మీకు మిమ్మల్ని రాజకీయాల్లోకి ప్రేరేపించింది? నేను ఎంత కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తే మీరే ఆ కోరిక లేకపోయినా కూడా నన్ను అనుమానించారు కాబట్టి ఎస్ ఐ కెన్ ఛాలెంజ్. అప్పుడు ఆల్టర్నేటివ్గా 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ ఆయన స్నానం చేస్తుంటే ఇల్లు అక్కడ ఉంచు. స్నానం చెప్పుకునే తుమ్మల్ నాగేశ్వర పగ పెట్టుకొని 95లో అవకాశం దొరుకుతుంది, ఇక్కడనే మొట్టమొదటి చెప్పాలని ఇస్తున్నారు. మళ్ళీ ఆయన లెక్క బతకాలని చెప్తారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ ఉందా? కాబట్టి ఈ రోజు నేను హైదరాబాద్ హయత్ నగర్కి వెళ్ళి పటాన్ చెరువు వరకు ఉన్న వాళ్ళందరినీ చెప్తున్నా. ఈ రోజు మనం అందరం కూడా ఒక తాటి పైన ఉండాల్సిన అవసరం ఉంది. మన జెండాలు మనకున్నాయి, మన పొలిటికల్ జెండాలు మనకున్నాయి, మన సిద్ధాంతాలు మనకున్నాయి. ఆ సిద్ధాంతాలతో బతుకుతాం. ఆయన ఏమంటారు? ఎన్టీ రామారావు మన రామారావు గారి గురించి ఏమంటారు? మరి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏమంటారు? ఈ రోజు హైదరాబాద్ నేనే డెవలప్ చేసిన. హైదరాబాద్ కాదు, ఎన్ను పోటీ తయారు చేసి నువ్వే. ఇదే వైస్రాయ్ హోటల్ ముందు మనం నిలబడ్డాం. ఇక్కడికి వెళ్ళి మరి ఎన్టీ రామారావు గారు ఎన్ను పోటీ పోలీసు సత్యదాకా తీసుకుపోయింది ఆయనే. హైటెక్ సిటీ తీసుకుని జనార్దన్ రెడ్డి అయితే నేనే తెచ్చినా అని చెప్తావు. మరి రోజు 7 ఏళ్ళైంది కదా నువ్వు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి కొంచెమన్నా సిగ్గుండాలి. నువ్వు ఒక ముఖ్యమంత్రివి. ఈ రోజు నువ్వు ఏమని చెప్తావా? హైటెక్ చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిండు, హైదరాబాద్ ఆయన డెవలప్ చేసిండు అని చెప్తావా? ఈ రోజు నేను తాక ఎవరు కట్టిండు? హైటెక్ సిటీ తెచ్చింది జనార్దన్ రెడ్డి ఫస్ట్ తీసుకొని వచ్చింది. సాఫ్ట్వేర్ అనేది తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. నీకు చరిత్ర లేకుండా మస్తు బాల పుస్తకం పట్టుకొని నేర్చుకో రేవంత్ రెడ్డి గారు. నీకు ఇంత కూడా బుద్ధి లేదు, తలకాయ లేదు, జ్ఞానం లేదు. కేవలం నీ దగ్గర ముఖ్యమంత్రి ఉందని చెప్పి నీ దగ్గర మంత్రులు ఎమ్మెల్యే అందరూ నీ చుట్టూ తిరుగుతుంది. కానీ నీ అంత వెధవ ఇంకొకరు లేడు. ఈ రోజు
ఈరోజు ఎవరైనా హైదరాబాద్ కల్చర్ నేర్పింది, హైదరాబాద్ ఆర్టీసీ బస్ తీసుకొచ్చింది ఎవరు, హైదరాబాద్ కు ఈ రోజు కరెంటు తీసుకొచ్చింది ఎవరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చింది ఎవరు, ఈ రోజు ఈ మన హుస్సేన్ సాగర్ ఇక్కడ కొన్ని బ్రిడ్జ్ కట్టింది ఎవరు, ఈ రోజు సర్వం డెవలప్ చేసింది. అంచెలంచెలుగా ఇయ్యాల కాదు, నిజాం రాతి కాలం నుండి వచ్చింది. ఎవడో చెప్తాడు అసలు తెలంగాణ డిక్షనరీలో పేరే లేదంటాడు. ఈ రోజు ఆయనకు రాపిచ్చి ఈ రోజు మీరు మాట్లాడిపించారు. ఈ రోజు తెలంగాణకి 5-6 తీసుకొచ్చి మీరు తిట్టిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి అంటారు, అసలు నరదృష్టి దాకుతుందని అంటారు. నరదృష్టి ఏం చూస్తే నరదృష్టి ఎడ దాకుతుంది తెలంగాణలకు? నరదృష్టి ఏ విధంగా ఉన్నది? ఈ రోజు మా తెలంగాణ మీద నరదృష్టి దాకితే ఈ రోజు నువ్వు 4 పెళ్లి చేసుకునేవాడివా? ఈ రోజు నీ కుటుంబం ఇంత అభివృద్ధి పొందేదా నరదృష్టి తెలంగాణలో దృష్టి దాకితే? కాబట్టి ఇవన్నీ కూడా మానుకోవాలి. ఈ రోజు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ప్రాంత భేదం, ఈ సెటిలర్స్ అది ఇది ఏం లేదు. అందరం కూడా ఒక అన్నతమ్ములు లెక్క ఉండాలి, మన అక్కచెల్లెల లెక్క ఉండాలి. అంతేగాని ఈ రోజు అక్కడ ఉన్న మన మీద ఇక్కడ మీ దగ్గర తుపాకులు పెట్టి మన మీద కాల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ బొమ్మలు పెట్టి ఇక్కడ ఆల్రెడీ మన చాలా విగ్రహాలు ఉన్నాయి. ఈ రోజు ఏం చెప్తారు, అందశ్రీ విగ్రహం పెడతా అన్నారు. పెట్టిండా ఇవాళకి? పెట్టిండా అండి? ముఖేష్ గౌడ్ గారి విగ్రహం పెడతా అన్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ గారి విగ్రహం పెట్టిండా? గోషామా చౌరస్తాలో పెడతాను. పెట్టిండా ఇవాటి వరకు? పెట్టలే. అన్ని అబద్ధాలే. ఈ రోజు ఇవాటి మోసేది ఎవరినంటే చంద్రబాబును మోస్తా ఉండు. చంద్రబాబు నాయుడు ఈ రోజు తెలంగాణకు ఒక ప్యారలల్ చీఫ్ మినిస్టర్ లెక్క పనిచేస్తుండు. ఆయన ఆదేశానుసారమే ఇక్కడ అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో ఉన్న ఇల్లు గూలగొట్టుడు కానీ, తెలంగాణలో ఉన్న భూములు గుంజుకున్నారు కానీ, తెలంగాణలో జాగాలు గుంజుకున్నారు కానీ, ఈశ్వరు ఫ్యూచర్ పేరుతోని కాంట్రాక్టులు చేస్తున్నారు కానీ ఈరోజు సర్వం వాళ్ళే చేస్తా ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మనం ఒక చరిత్రాత్మకమైన ఘట్టం జరిగినాం, చరిత్రాత్మకమైన ప్రదేశంలో ఉన్నాం. ఎక్కడైతే ఎన్టీ రామారావు ఎన్నుపోటు పొడిచిండ్రో, ఎక్కడైతే ఎన్టీఆర్ చెప్పులతో కొట్టిండ్రో, ఎక్కడైతే ఎన్టీఆర్ రాళ్లతో కొట్టిండ్రో, ఎక్కడైతే ఎన్టీఆర్ బూతులు తిట్టిండ్రో, ఈ రోజు వాళ్ళే ఎన్టీఆర్ లెక్క బతకాలని చెప్పుకునే దగుల్బాజీ నాయకులను మరొకసారి ఇక్కడ చరిత్రాత్మక స్థలంలో గుర్తు చేసుకునే పరిస్థితి ఈ రోజు దౌర్భాగ్యం మనం గుర్తు చేసినాం. ఇది చరిత్ర మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇది చరిత్ర మీద చంద్రబాబు నాయుడు, దీని చరిత్ర మిస్టర్ పవన్ కళ్యాణ్. మీరందరూ తెలుసుకున్న రోజే మీరు రాజకీయ మంచి నాయకులు అవుతారు. లేకుంటే మీకు కాలం మరిచిపోతుంది, మీకు చరిత్ర మరిచిపోతుంది, చరిత్రహీనులైన రాజకీయంగా మిగిలిపోతారని సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.